ప్రార్థన అన్నది ఇట్ ఈస్ ఎ కవనెంట్, అది ఒక నిబంధన. దేవుడు నూతన నిబంధనను ఎలా చేశాడంటే తన యొక్క రక్తంతో చేశాడు. మరి పాత నిబంధనలో అనేకమైనటువంటి నిబంధనలు ఆదాం దగ్గర నుంచి మనం చూస్తూ వచ్చాం. కానీ ప్రతి నిబంధన కూడా రక్తము ద్వారా స్థిరపరచబడేది. కానీ నూతన నిబంధనలో ప్రత్యేకత ఏంటనంటే అది యేసయ్య రక్తం ద్వారా స్థాపించబడినది, యేసయ్య రక్తం ద్వారానే స్థిరపరచబడినది. కాబట్టి అన్ని నిబంధనల కంటే శ్రేష్టమైనటువంటి నిబంధన యేసయ్య తన రక్తం ద్వారా చేసినటువంటి నిబంధనగా ఉంటున్నది. అందుకని నిబంధనకు సూచనగా అబ్రహాము సమయంలో అయితే సున్నతి అనేది వారు ఆచరించేటువంటి వారు. నూతన నిబంధనలో సున్నతి అన్నది హృదయానికి సంబంధించినదిగా, మరి దేవుని యొక్క బిడ్డలు దేవుణ్ణి నమ్మారు అంటూ వారి హృదయంలో కలిగినటువంటి మార్పునకు సూచనగా ఉంటున్నది. అందుకని నిబంధన సంబంధంలో ప్రార్థన అన్నది దేవుని యొక్క హృదయంతో మన యొక్క హృదయము కలిపి చేసేదే ప్రార్థన.